వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల పట్టణంలో నాగదేవత ఆలయాల్లో శ్రావణమాస శుక్లపక్షం నాగపంచమి పర్వదిన వేడుకలు. పుట్టల్లో పాలు పోసి నవధాన్యాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్న మహిళలు. వరుస ప్రెస్ మీట్లతో పోటీ పడుతూ అసభ్య పదజాలంతో మాటల తూటాలు పేల్చుకుంటున్న మంచిర్యాల కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వర్గాల నాయకులు. లక్షట్పేట్ గుడ్ షెఫర్డ్ పాఠశాలలో జాతీయ పులుల దినోత్సవం నిర్వహించిన అటవీ శాఖ అధికారులు. పాఠశాల విద్యార్థులకు పులుల ఆవశ్యకతపై వ్యాసరచన పోటీలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్లో సప్త శిరస్సు నాగదేవత ఆలయంలో కాలనీ వాసులందరూ ఘనంగా శ్రావణ శుక్ల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో సప్త శిరస్సు నాగేంద్రుని ఆలయంలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు నిర్వహించుకుంటున్నామని, ఈ సందర్భంగా మహిళలు ఆలయంలో ఉన్న పుట్టల్లో పాలు పోసి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పుట్టలో పాలతో పాటు నవధాన్యాలు నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బాలయ్య, కాలనీ వాసులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాగుల పంచమి శుభాకాంక్షలు. ఏదైతే మన రాజీవ్ నగర్ 1వ వార్డు వెబ్సైట్ గోవం దగ్గర శ్రీ సప్తశిరస్సు నాగదేవత ఆలయం మధ్య ప్రతి సంవత్సరం ఈ ఆలయ అర్చకులు, ఆలయ నిర్మాణ దాత మా ఎట్లా బాలయ్య గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ యొక్క నాగుల పంచమి జరుపుకోవడం జరుగుతుంది. ఈ నాగుల పంచమి ఇక్కడ ముందుగా విశేషం ఏంటంటే, గతంలో మా చిన్నతనంలో మేము చిన్నప్పుడు ఏరియా నుంచి చచ్చిపోయే వాళ్ళం. ఇదే ఏరియా ఒక చిన్న పుట్టలాగా ఏర్పడితే అక్కడ ఆ ఒక నాగపంచమి రోజున ఈ తాతకు కానీ ఇక్కడ చదువు ప్రజలకు కానీ ఆ యొక్క దేవత దర్శనం ఇచ్చి ఆ యొక్క పుట్టను ఇలా బాలయ్య గారు ముందుండి ఈ యొక్క బాలయాన్ని మహా పెద్దగా నిర్మించి ఆ యొక్క నిర్మాణానికి ఇలా చాలా మంది భక్తులు మంచాల పట్టణంలో నలుమూల నుంచి ఈ యొక్క ఆలయానికి రావడం జరుగుతుంది. ముఖ్య విశేషం అంటే బాలయ్య చాలా కష్టాలు ఉన్న, ఇబ్బంది ఉన్న ఆ దేవుని నమ్ముకొని, ఆ దేవతను నమ్ముకొని, ఆ దేవత కోసం ఇలా ఇంత నిర్మాణించేందుకు ముందుగా వారికి మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల ఇక్కడ ఏదైతే పుణ్యం ఉందో ప్రతి నెల మాకు కూడా మొక్కులుంటే ఈ దేవుని స్మరించుకుంటూ చేస్తే మాకు మొక్కులు నిలబడుతున్నాయి. ఎందుకంటే ప్రతి నెల ఇక్కడ ఖచ్చితంగా పుణ్యం అన్నం చేస్తాం, అన్నం చేసినా ఖచ్చితంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ అర్చకులు కూడా మాకు ప్రతిసారి సమాచారం ఇచ్చి మమ్మల్ని తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే అర్చకులు వారు చాలా పేద కుటుంబం అయినా వారి యొక్క ఈ ఆలయ దేవత కోసం, ఈ దేవుడి కోసం అహర్నిశలు కష్టపడుతూ దాని సొంత స్థలాన్ని ఈ గుడికి కేటాయించి ఈ గుడిని నిర్వహించినందుకు మరి ఒకసారి మంచిర్యాల పట్టణ ప్రధాన తరపున, మంచిర్యాల జిల్లా తరపున వారికి ప్రత్యేక తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్ర 17వ వార్డులో శ్రావణ మాస మొదటి శుక్ల పంచమి సందర్భంగా నాగుల పంచమి పండుగను మాజీ మున్సిపల్ కౌన్సిలర్
పుదరి సునీత ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పుదరి ప్రభాకర్ సునీత మాట్లాడుతూ 17వ వార్డులో నాగేంద్రుని ఆలయంలో నాగుల పంచమి వేడుకలు భక్తులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా మహిళా భక్తులందరూ పుట్టలో పాలు పోసి తమ భక్తిని చాటుకున్నారని అన్నారు. పిల్ల పాపలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ నాగదేవతను కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు భక్తులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు మరియు 17వ వార్డు ప్రజలకు శ్రావణ మాసం మరియు నాగపంచమి శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్లపక్ష పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు. ఈరోజు భక్తుల ప్రగాఢ నమ్మకం ఏంటంటే పుట్టలో పాలు పోసి నాగదేవతకు మొక్కులు తీర్చుకోవడం ద్వారా వారి సమస్యలు తీరుతాయని ప్రజల నమ్మకం. వివాహం కాని వారికి మరియు సంతానం లేని వారికి ఈ నాగదేవత అమ్మవారిని కొలుచుకోవడం ద్వారా పుట్టలో పాలు పోసి వారి మొక్కులు తీర్చుకోవడం ద్వారా వారికి మంచి జరుగుతుందని ప్రజల విశ్వాస నమ్మకం. ఇక్కడ ఈ చిన్నంపట్టి వారిలో గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ నాగదేవత ఆలయం ఏర్పాటు చేసుకొని ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడం జరుగుతుంది. చుట్టుపక్కల నుండి ఈ అమ్మవారి గుడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. భక్తుల నమ్మకం ఇక్కడ మంచి జరుగుతుందని కాబట్టి రాను ఇంకా భక్తుల రద్దీ పెరుగుతుంది కాబట్టి ఇదే విధంగా ఇక్కడ ఈ విధంగా మంచి ఉండాలని అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ నాగపంచమి శుభాకాంక్షలు. నాగుల పంచమి సందర్భంగా మా 17వ వార్డులో పోచమ్మ చెట్టు కట్టపైన నిర్మాణం ఉంచిన నాగదేవత ఆలయంలో పెద్ద ఎత్తున మహిళా సోదరుమణులు వచ్చి ఇక్కడ అంటే శ్రావణ మాసంలో వచ్చే మొదటి పండుగ నాగుల పంచమి కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మహిళా సోదరుమణులు ఇక్కడికి వచ్చి వారి మొక్కులను చెల్లించుకోవడం జరిగింది. ముఖ్యంగా నాగుల పంచమి మన ఈ వర్షాకాలంలో పురుగు వృక్షకాలన్నీ అంటే పాడి పంటలు పండాలని మంచి పండాలని, అదేవిధంగా పెళ్లి కాని వారికి పెళ్లి కావాలని, అదేవిధంగా పిల్లలు కాని వారికి పిల్లలు, అదేవిధంగా ఉద్యోగం కూడా రావాలని ప్రతి ఒక్కరూ ఇక్కడ మొక్కుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ మొక్కులు కూడా భగవంతుడు నెరవేరుస్తుండడం వల్ల ఈ నాగదేవత ఆలయంలో గత 11 సంవత్సరాల నుండి ఇక్కడ పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రాంతం నుండి కావచ్చు మా వార్డు నుండి పెద్ద ఎత్తున మహిళా మనులు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నాగుల పంచమి శుభాకాంక్షలు. మంచిర్యాల నియోజకవర్గంలో అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వరుస ప్రెస్ మీట్లు పెడుతూ ఒకరిపై ఒకరు అసభ్య పదజాలంతో విమర్శలు గుప్పించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా రాజకీయ యుద్ధం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుపై వాడిన పదజాలంకి నిరసన తెలుపుతూ పోటీగా ఈరోజు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నివాసం వద్ద మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేను 20 ఏళ్లు ఎమ్మెల్యేగా పదవిలో ఉన్న వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని వారు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు, అధికార పార్టీని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి అన్ని వర్గాలకి ఉంటుందని, సమాధానపరిచే సహనం అధికార పార్టీ వారికి ఉండాలని, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళల్లో ఇచ్చిన హామీలు వారు అమలు చేయలేక సహనం కోల్పోయి ప్రతిపక్షంపై మరియు మాజీ ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించడం ఏమాత్రం సహించలేదని, కాంగ్రెస్ పార్టీ వారు మాట్లాడే భాష మాకు కూడా తెలుసని, అసభ్య పదజాలాన్ని వాడడంలో మేము కూడా నిష్ణాతులమేనని వారు స్పష్టం చేశారు.
ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాజీ ఎమ్మెల్యే అనుభవానికి పెద్దరికానికి గౌరవం ఇచ్చి మాట్లాడాలని, లేని పక్షంలో ఇక ముందు పోటీగా అదే అసభ్య పదజాలంతో జవాబు చెప్పాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, మాజీ కౌన్సిలర్ అంకం నరేష్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోగుల రవీందర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నూతనంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ ప్రభుత్వానికి సమయం అని చెప్పేసి కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి సమయం కూడా ఇప్పటికి సంవత్సరంన్నర దాటింది అధికారంలో. సంవత్సరంన్నర దాటిన తర్వాత కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద నిందలేసుకుంటూనే ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసే కార్యక్రమం చేపడుతుంది తప్పితే ఎక్కడ కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నా మేము అధికారంలో ఉన్నాం అన్నటువంటి ఆలోచన వాళ్ళకి రావట్లేదు. ఇవాళ నిన్న కొంతమంది సోదరులు మాట్లాడుతూ కొన్ని విషయాలు లేవనెత్తినారు. మంచాల్ నియోజకవర్గంలో 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వేం చేయలేదు, మళ్ళొకసారి నువ్వు అసలు గెలవని బీఫామే రాదు అని చెప్పేసి. ప్రజాక్షేత్రంలో 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఒక 5 ఏళ్ళంటే మనం మోసం చేయొచ్చు, మాయ మాటలు చెప్పొచ్చు, అధికారం పొందొచ్చు. కానీ 20 సంవత్సరాలు మధ్యలో ఒకసారి ఓటమి తప్పితే కంటిన్యూస్గా ఎమ్మెల్యేగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అది వారి అనుభవానికి, వారి స్థాయికి మనం ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకపోను బాహాటంగా హెచ్చరిస్తూ ఉన్నారు. నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చి మేము దాడి చేసినాం. ఇప్పుడు మాకు లెక్కే కాదు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది దాడులు చేయడం కోసమేనా? ప్రజలు మీరు మిమ్మల్ని ఆశీర్వదించింది, ఏదైతే మీకు అధికారం ఇచ్చింది దాడులు చేస్తూ ఎట్లా విషయం కుట్టమని ఇచ్చిందా? ఇది ప్రతి నాయకుడు ఒకటే చెప్తున్నాడు, ఖబర్దార్ ఖబర్దార్ ఖబర్దార్. మీరు అధికార పార్టీలో ఉన్నారు కదా, అధికార పార్టీలో ఉన్నారు, మీరే ఖబర్దార్ అనే పదాన్ని నమ్ముకుంటే మరి ప్రజాస్వామ్యం ఎటు పోతుంది అసలు? అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా ప్రశ్నించడం కూడా తప్పేనా? ఇంకా రేటే చెప్తున్నారు. మళ్ళీ రేపటి నుంచి ఎవడన్నా కుక్క కానీ నక్క కానీ ఎవడన్నా ప్రెస్ మీట్ పెడితే మర్యాద దక్కదు, కుక్కలు నక్కల మీకలు చెబుతారు. అంటే ప్రతిపక్ష పార్టీలలో ఉన్నప్పుడు కుక్కలు అవుతారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దాన్ని ప్రతిపక్షంలో పార్టీలు ఉన్నోళ్ళు కుక్కలు చవటలు అవుతారా? మరి దాన్ని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని సమాధానం చెప్పుకుంటే బాగుంటుంది. మరి మీరు ప్రతిపక్షంలో మీరు భావించలేదు అట్లా. మీ ఇంట్లో మీకు వచ్చి దాడులు చేస్తాం, మేము దంతం గుద్దుతాం, పొడుస్తాం, ఎట్లా పడితే అట్లా చేస్తాం, మేము ఊరుకుంటోళ్ళం కాదు, మేము అట్లా ఇట్లా అంటే ఎక్కడ వస్తాయి ఇట్లాంటి పదాలు? అంటే సమాధానం చెప్పలేనప్పుడు మాత్రమే పదాలు వస్తాయి. అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, అభివృద్ధి గురించి మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ వేదికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. దివాకర్ రావు గారి నేతృత్వంలో ఇలా కడులు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజాస్వామ్యంలో మాకు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు మాకు అవకాశం కల్పించారు. దాన్ని మేము విమర్శిస్తే మీరు అధికార పార్టీగా సమాధానం చెప్పాలి తప్ప వేరే మాట్లాడద్దు అన్నారు. వాస్తవంగా మేము ఏ రోజు కూడా ఇలాంటి భాష కానీ యాష కానీ వ్యక్తిగతంగా కానీ ఇంకోటి కానీ ఎక్కడ కూడా 10 సంవత్సరాలు మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడడం, రేపు అధికారం వచ్చినా కూడా మాట్లాడడం. రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి వస్తుంది. మీరు ఇంకా 4 సార్లు గెలుండి, 5వ సారైనా మేము గెలుతాం, దానిలో డౌట్ లేదు. నేను అనేది ఏంటంటే ఏ ఒక్కరు కూడా ఇక మేము తప్ప మంచిర్యాల ఎవరు మాట్లాడద్దు, మంచిర్యాల మాట్లాడితే ఇక మీరు ఉండరు, ఇక ప్రజాస్వామ్యంలో మేమే ఉంటాం పర్మనెంటు అనే విధంగా ఏదైతే మాట్లాడినరో అది అభ్యంతరకరం. మీరు ఒకసారి ఆ వీడియోను చూసి సవరించుకోవాల్సిందిగా ఈ నాయకులను కోరడం జరుగుతుంది. ఎందుకంటే రేషన్ కార్డులు జారీ చేస్తారు, మీకు పార్టీ పదవులు ఇచ్చిన వాళ్ళు అక్కడ ఉండి గల్లలు ఎగరేసి మీకు రేషన్ కార్డులు చేస్తారా? మరి ప్రెస్ మిత్రులు అందరూ తెల్లారి రాసిండు, మరి అలాగే హెచ్చరిక జారీ అయింది. అంటే మీకు ప్రెస్ వాళ్ళు లెక్క ఉండదు, ప్రతిపక్షం లెక్క ఉండదు, అధికారులను బెదిరించేది మేమా అనేది ప్రజలు చెప్తారు. అరే ఏం జరుగుతుంది? బెదిరిస్తామంటే మేము భయపడతామా? మేము ఫస్టే చెప్తున్నాం, మాకు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, పీకుడు కానీ మేము భాష వాడాలంటే మా తర్వాతనే మీరు గుర్తుపెట్టుకోండి. నేను వాడితే నా తర్వాతనే మీరు అసలు మీకు ఎక్కడ ఎలాంటి నీకంటే అందసందంగానే మాట్లాడగలుగుతాను. నాకు ఇక్కడ ఒకటే ఇన్స్ట్రక్షన్స్, ప్రోటోకాల్ ప్రకారం ఉండాలి, సిస్టంగా ఉండాలి, అన్పార్లమెంటరీ యూజ్ చేయద్దు. నేను అనుసుకొని మాట్లాడతానా, భయపడి కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇంపాసిబుల్
దివాకర్ రావుని విజిత్ రావుని మాట్లాడితే అందరికంటే ముందు నేను ఉంటా. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎవ్వరికి భయపడం అనొచ్చు. నేను ఎవ్వరికి భయపడం. ఈ దివాకర్ రావు ఎవ్వరికి భయపడం. మీ దిక్కున్నది చేసుకోండి, నో ప్రాబ్లం. పిచ్చిగా చేయకుండా నేను చూడ ఇంకోసారి గిట్ట పెద్ద ఆయనను వేరే మాట్లాడితే నా భాష చూడ వేరే రకంగా ఉంటుంది. మేమేం మాట్లాడాలో మాకు చూడ తెలుసు. వీళ్ళందరూ మాట్లాడిండ్రు. ఇప్పటికైనా అభివృద్ధిని దృష్టి పెట్టుకోండి, అభివృద్ధి చేయండి. మేము సహకరించకుంటే మీకు ఇది ఎందుకు సహకరించలేరు? మీరు మంచి చేస్తాను మమ్మల్ని అనలేదు తప్ప, మీరు దుర్మార్గం చేస్తా అంటే, మీరు గల్లలు ఎగరేస్తానంటే మేమేమో గుట్టుకుంటాం. గుర్తుపెట్టుకో, మేము రెడీ. మీరు ఎవరితో రాన్లే. అప్పుడు ఏదో వీళ్ళు ఊకున్నారు అన్నారు కదా, ఇప్పుడు రాన్లే. మీరు అచ్చుడే కావాలి, రావాలి. మీరు ఏం భాషన ఏం మాట్లాడతారు? నోటికి వచ్చింది మాట్లాడతారా? ఏమనుకుంటారు మీరు? మీ అధికారం ఉంటే మనిషి పెట్టుకోండి, అంతేగాని ఎవడు భయపడు. మేము మీరు తప్పు చేస్తే నిలదీస్తాం, అంతే. ఖచ్చితంగా నిలదీస్తాం, ప్రజల పక్షాన ఉంటాం. నువ్వు దివాకర్ రావుకు టికెట్ ఇయ్యరు, విజిత్ రావుకు టికెట్ ఇయ్యరు అంటే నా పార్టీలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావు. నీకు ఎవ్వడు అధికారం, నీకు మాటలు ఇచ్చాడు, నీకు ఎందుకు మాట్లాడేందుకు ఇట్లా అన్ని మీరేనా? ప్రతి ఒక్కరిని నీదల్లా నువ్వే ప్రెస్ నువ్వే చెలాయించు, ప్రతిపక్షాల నువ్వే చెలాయించు. మాకు కేటీఆర్ కేసీఆర్ ఇచ్చేది కూడా నువ్వే చెప్పుతావు. గుర్తుపెట్టుకో, నీకు అంత ధైర్యం ఉంటే అదే మాట ఉంటే విజిత్రావు ఇంతకుముందు చెప్పిండు, రేపు నిలబడే ఎమ్మెల్యే నిలబడేది నేనే అని చెప్పిండు. ఛాలెంజ్ మీరు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలి, పోటీ చేసి గెలువుని తమ్ముంటే రాజీనామా చేసి గెలువు. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీలోని గుడ్ షెఫర్డ్ స్కూల్లో జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పులుల యొక్క ఆవశ్యకతను వివరించడానికి స్థానిక ఫారెస్ట్ అధికారులు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్ఎస్ఓ అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ జూలై 29 రోజున ప్రతి సంవత్సరం జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా పులుల యొక్క ఆవశ్యకత విద్యార్థులకు మరియు సమాజానికి తెలియజేయడానికి ప్రభుత్వం తరపున అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, దీనిలో భాగంగా ఈరోజు లక్షట్పేట మున్సిపాలిటీలోని గుడ్ షెఫర్డ్ విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించి పులుల యొక్క ఇంపార్టెన్స్ వారికి వివరించడం జరిగిందని తెలిపారు. అనంతరం జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన మరియు డ్రాయింగ్ పోటీలను నిర్వహించి వారికి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వై శ్రీనివాస్, ప్రిన్సిపాల్ సెబాస్టియన్, ఎఫ్బిఓలు అత్తె సత్తయ్య, రాజశేఖర్, రాజమణి, సుమలత, యానిమల్ ట్రాకర్ కలీం విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు 29 జూలై కాబట్టి ఇంటర్నేషనల్ టైగర్ డే అని ఇలా సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఆ సందర్భంగా ఇవాళ గుడ్ షెఫర్డ్ స్కూల్లో ఒక ఎస్ఏ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. మరియు టైగర్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇది ఒక ఎండేంజర్డ్ స్పీసీస్ కాబట్టి మనకు పులులు గత ఒక 20 సంవత్సరాల నుంచి అంతరించిపోతున్నాయి కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత అవేర్నెస్ గురించి మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. పులుల కోసం మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మా డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కానీ మన స్టాఫ్ అందరు కలిసి ఏదైతే ప్రోగ్రామ్స్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కుంటలు కానివ్వండి, చెక్ డ్యామ్లు కానివ్వండి, సాసర్ బిట్స్ కానివ్వండి, గ్రాస్ ల్యాండ్స్ మన పులుల కోసం డెవలప్ చేయడం జరిగింది. మనకు దాదాపు 6 నెలల కింద నుంచి మనకు ఒక ఫీమేల్ టైగర్ మన లక్షట్పేట రేంజ్లో తిరుగుతున్నది. మరియు దానికోసం మా స్టాఫ్, రేంజ్ స్టాఫ్ కానివ్వండి, దాదాపు అందరూ టైగర్ మానిటరింగ్ అనేది డైలీ చేయడం జరుగుతుంది. దానికి అది ఎటు తిరుగుతుంది, ఏం తింటుంది, దాని యొక్క సేఫ్టీ కోచింగ్ కాకుండా మరియు ఎలక్ట్రికల్ లైన్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు మా డిపార్ట్మెంట్ చేయడం జరుగుతుంది. మరియు ఈ ప్రతి సంవత్సరం 29 జూలై నాడు మనం టైగర్ డే అనేది జరుపుకుంటున్నాం. మరి ఈ మధ్యలో మనకు పులులు
చాలా పెరగడం జరిగినది. ఇంతకుముందు ఇండియాలోనే మనకు 3600 చిల్లర పులులు ఉన్నాయి. వరల్డ్లో మన ఇండియాలో ఎక్కువ పులులు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా పులులు వచ్చినాయి. మరియు దీనికోసం ఎన్నో NGOs వర్క్ చేస్తున్నాయి. ఒక ఐటీకాస్ అనేది ఒకటి, ఇంకోటి WWF ఆర్గనైజేషన్లు పనిచేస్తున్నాయి. మేము కలిసికట్టుగా పనిచేస్తున్నాం. తిర్యాని మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండలంలోని జిల్లా పరిషత్ సెకండ్ ఇయర్ పాఠశాలలో 3.25 కోట్ల నిధులతో మంజూరైన బాలుర వసతి గృహానికి సంప్రదించిన శిలాఫలకాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జువాజీ అనిల్ గౌడ్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మండలంలోని గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంటశాలలను సందర్శించి పరిసరాలను గమనించారు. ముఖ్యంగా గురుకులంలో నీటి సమస్యతో పాటు డార్మెంటరీ సమస్యలు ఉన్నట్లు విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో అనేక సమస్యలు తిష్టవేశాయని, తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం రీజనల్ మేనేజర్తో మాట్లాడడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అంజయ్య, ఎంపీడీఓ వేముల మల్లేష్, కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు పున్నం హరీష్ కుమార్, ఉపాధ్యక్షులు పులిశెట్టి రాజు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున తిర్యాని మండలంలో గిరిజన గురుకుల పాఠశాలని సందర్శించడం, అనేక రోజుల నుంచి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి మా DCC అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాదరావు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు జువాజీ అనిల్ గౌడ్ గారు, మహేష్ గారు, చిత్తా సాగర్ గారు, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు అందరితో కలిసి ఈ రోజున మరి పాఠశాలను సందర్శించడం. సుమారు 500 మంది కంటే ఎక్కువ బాలికలు చదువుతుండే పాఠశాలల్లో కొద్ది రోజుల నుంచి మరి తాగునీటి సమస్య కానీ, అదేవిధంగా వాడుకునేటువంటి నీటి సమస్య కానీ ఉన్న దృష్ట్యా మరి దీనికి పరిష్కారం మార్గాలు కనుక్కుందాం, ఏ విధంగా మరి నీటి సమస్యని మరి పరిష్కరించవచ్చో తెలుసుకుందామని స్థానికంగా RCO గారితో మాట్లాడతాం. అదేవిధంగా ITDA కూడా కొద్ది రోజుల కిందటే మరి దగ్గరలో ఉన్నటువంటి వాగు నుంచి కూడా శాశ్వతంగా మరి నీటి సదుపాయం కల్పించే విధంగా వారు కూడా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడము, అది ట్రైబల్ కమిషనర్ గారి దగ్గర ఉన్నాయి కాబట్టి వారితో సంప్రదించి అతి త్వరలోనే మరి అది కూడా శాంక్షన్ అయ్యేలాగా చూస్తాం. లేని పక్షంలో వేరే మార్గాల ద్వారా నిధులు కూడా సమకూర్చి తొందరలోనే ఈ నీటి సమస్యని తీర్చే విధంగా కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియపరుస్తూ, అదేవిధంగా చాలా శుభ్రంగా చాలా ఉన్నాయి క్లాస్ రూమ్స్. అవి కూడా కొద్దిగా డార్మెటరీ అయిన తర్వాత మరి వారికి కూడా పిల్లలు ఉండటానికి కూడా డార్మెటరీకి కావాల్సినటువంటి ఏదైతే బెడ్స్ అవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుందని తెలిపారు. అతి త్వరలో నా కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి ఆ డార్మెటరీ నిర్మాణం విషయంలో ఎందుకు జాప్యం మీద తెలుసుకుని దాన్ని కూడా తొందరగా పూర్తి చేయించడం బాధ్యత. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. తప్పనిసరిగా ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రముఖంగా విద్యా వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి పిల్లలకి మెరుగైన విద్య, అదేవిధంగా సదుపాయాలతో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు కానీ, రేపు రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి వచ్చేటువంటి యంగ్ ఇండియా స్కూల్స్ కానీ, వీటినన్నింటిని కూడా ప్రభుత్వ పరంగా పేద ప్రజలకు, ముఖ్యంగా ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి బాలికలకు కూడా నాణ్యమైన విద్య మరి కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజున ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది. ఆ భాగంలోనే మేము ఈరోజు ఇక్కడ తిర్యానిలో ఈ పాఠశాలను కూడా సందర్శించడం జరిగింది. అతి త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని, పెద్ద సమస్యలు కావు, దృష్టి పెడితే కొన్ని తక్కువ నిధులే అవసరం కాబట్టి వాటిని సమకూర్చి వీటన్నిటిని కూడా తీరుస్తామని సందర్భంగా తెలియపరుస్తాము. ఈరోజు భవన నిర్మాణం అది 3,25,00,000తోటి మరి 100 పడకల ఒకటి హాస్టల్ బాలల వసతి గృహం కూడా ఉంది. అది PM జన్మన్ కింద, PM శ్రీ నిధుల కింద కొన్ని కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది. దాని ద్వారా ఈ రోజున 3,25,00,000తోటి అవుతుంది. ఈరోజే భూమి పూజ చేయడం జరిగింది. తప్పనిసరిగా సంవత్సరం లోపల అది విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని కూడా ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరిగింది. అది తొందరలోనే పూర్తయ్యేటట్టు కూడా. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణం వెంకటేశ్వర ఆలయంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రావణ శుక్ల పంచమి నాగారాధనకు
శ్రేష్టమని భక్తులు విశ్వసిస్తారని, అందుకే ఇతర పండుగల మాదిరిగానే నాగపంచమిని కూడా ఘనంగా నిర్వహించుకుంటారని అన్నారు. భారతీయ సాంప్రదాయాల్లో మనుషులకు నాగులకు అధిక ప్రాధాన్యత ఉంది. అందుకే మహిళలు పుట్టలో పాలు పోసి నవధాన్యాలతో తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ సంజీవంజనేయ స్వామి దేవాలయంలో అంగడి బజారు మందమరి. ఇక్కడ నాగపంచమి సందర్భంగా దీన్నే గరుడ పంచమి అని కూడా అంటారు. మహిళలందరూ నాగదేవతకి పుట్టలో పాలు పోసి వాళ్ళ మాంగళ్య బలం మంచిగా ఉండాలని నాగదేవతకి దండం పెట్టుకుంటారు అందరూ. నాగదేవత వల్ల సంతానం లేని వాళ్లకు సంతానం కూడా కలుగుతుంది. నాగదేవత వల్ల అన్ని సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరము అందరూ శివాలయంలో అందరు వచ్చి నాగదేవతకి పూజలు చేసుకుంటారు. శ్రావణ మాస నాగుల పంచమిని పురస్కరించుకొని ఈరోజు బీజూన్ సెంటర్ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఘనంగా నాగుల పంచమి వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత మహిళలు దేవాలయ సమీపంలోని పుట్టలో పాలు పోసి నవధాన్యాలతో నైవేద్యం సమర్పించి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ నాగుల పంచమి సందర్భంగా అలాగే ఈ నెల 14, 15, 16, 17, 18 తేదీల్లో ఆలయ ధ్వజస్తంభన ప్రతిష్టాపన నవచండీ యాగం 16, 17 తేదీల్లో భక్తులందరిచే సామూహిక హోమాలు ఉంటాయని, ప్రతిరోజు పూజలు అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని భక్తులందరూ పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ సందర్భంగా వందలాది మహిళా భక్తులు నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు నాగుల పంచమి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోసి పూజా కార్యక్రమాలు చేసి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల సత్సంతాన సౌభాగ్యాలు కలుగుతాయి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలుగుతాయి. అట్లాగే శ్రావణ మాసంలో ఈరోజు నాగుల పంచమి సందర్భంగా వివాహము కాని వాళ్ళు, రాహుకేతుల ప్రభావం ఉన్న వాళ్ళు సత్సంతాన సౌభాగ్యముల కొరకు, ఆయురారోగ్యాల, అష్టైశ్వర్యాల కొరకు ఆ నాగదేవుని పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోయి సంతానము, సౌభాగ్యము, సకల అష్ట ఐశ్వర్య అభివృద్ధి కలుగును. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించి సమస్త జనులకు సుఖ సంతోషాలు కలగాలని కోరుచున్నాను. ఈ శ్రావణ మాసంలో ఆగస్టు 14, 15, 16, 17, 18 5 రోజులు పునఃధ్వజస్తంభ ప్రతిష్టాపన పురస్కరించుకొని విజయ గణపతి దేవాలయ ప్రాంగణములో ధ్వజస్తంభ ప్రతిష్టాపన, నవచండీ యాగము 16, 17 భక్తులందరిచే సామూహిక హోమములు, ఆదివారం సాయంకాలము సామూహిక కుంకుమార్చన కార్యక్రమములు మరియు 18 సోమవారం రోజున ఉదయం 9 గంటలకు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమము, 11 గంటలకు మహాపూర్ణాహుతి, 1 గంటకు భక్తులందరికీ మహా అన్నదాన కార్యక్రమము జరుగును. కావున భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ వినాయకుని కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. అన్నదానం స్వీకరించి, తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ గణపతి అనుగ్రహంకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు గణపతి దేవాలయం. లక్షట్పేట పట్టణంలో నాగుల పంచమి పండుగని మహిళలు ఘనంగా జరుపుకున్నారు. నాగుల పంచమి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు లక్షట్పేట విశ్రాంతి భవన ఆవరణలో మరియు వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో ఉన్న పాముల పుట్ట వద్ద నాగదోషాలు లేకుండా నాగులను ఆదరించాలని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా నాగుల పంచమి శుభాకాంక్షలు. ఇది శ్రావణ మాసంలో వస్తుంది. దీనిని నాగుల పంచమని, గరుడ పంచమని పేర్లతో మనం పిలుస్తాము. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి మన నాగదోషాలు ఉన్నా కూడా
నాగదేవుడు తృప్తి చెంది దోషాలు లేకుండా చేస్తాడని మన యొక్క నమ్మకం. శిశువుపై పయనించిన విష్ణుమూర్తి కానీ, మెడలో ధరించిన శివుణ్ణి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ ఎవరిని మనం కొలిచినా కూడా ఈ పుణ్యఫలం మనకి దక్కుతుంది. మనకు ఈ శ్రావణ మాసం అంటేనే పూజల మాసం. అంటే మనం ప్రకృతిని కూడా ఆరాధిస్తాము. నాగులను కూడా ఆరాధిస్తే మనకి మన దోషాలు పోతాయి. రైతులకి ఈ నాగులు చాలా మేలు చేస్తాయి. ఇది సంవత్సరంలో 3 సార్లు వస్తుంది. గరుడ పంచమని, కార్తీక మాసంలో నాగుల చవితి అని, సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అని సంవత్సరంలో 3 సార్లు ఈ పండుగను మనం చేసుకుంటాము. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారని, పడచులకు పెళ్లి కాని స్త్రీలకు పెళ్ళి అవుతుందని, ఇంకేమన్నా వినికిడి దోషాలు పూజ దోషాలు ఉన్నా కూడా తగ్గుతాయి, పోతాయి, లేకుండా చేస్తాయి. మనం ప్రకృతితో పాటు నాగేశ్వరుని కూడా పూజిస్తే చాలా మంచిది. ఓకే. పంచమ తిథి నాడు వచ్చే పండగని నాగుల పంచమి అంటారు. ఈరోజు అందరు భక్తులందరూ నాగుల పుట్ట దగ్గరికి వచ్చి పుట్టలో పాలు పోస్తారు, పూజలు చేస్తారు. నాగమ్మ తల్లికి ఎక్కడెక్కడ ఎన్ని చోట్లైనా సరే నాగమ్మ దగ్గర పూజ చేస్తారు. ఈరోజు ఇద్దరితో అందరూ ఈరోజు చేస్తారు. శ్రావణ మాసం మంగళవారం ఇవాళ నాగుల పంచమి. పుట్టలో పాలు పోసి ఈరోజు నాగదోషం ఎవరికి ఉన్నా కానీ పుట్టలో పాలు పోసి పూజలు చేస్తే వాళ్ళకి దోషాలు తొలగిపోతాయి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతాయి. రైతులకు మంచి పంటలు పండుతాయి. అందరికీ చాలా ఆనందం అనిపిస్తుంది. నాగుల పంచమి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల పట్టణంలో నాగదేవత ఆలయాల్లో శ్రావణ మాస శుక్లపక్షం నాగపంచమి పర్వదిన వేడుకలు. పుట్టల్లో పాలు పోసి నవధాన్యాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్న మహిళలు. వరుస ప్రెస్ మీట్లతో పోటీ పడుతూ అసభ్య పదజాలంతో మాటల తూటాలు పేల్చుకుంటున్న మంచిర్యాల కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వర్గాల నాయకులు. లక్షట్పేట్ గుడ్ షెఫర్డ్ పాఠశాలలో జాతీయ పులుల దినోత్సవం నిర్వహించిన అటవీ శాఖ అధికారులు. పాఠశాల విద్యార్థులకు పులుల ఆవశ్యకతపై వ్యాసరచన పోటీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.